ఓకే. అభివృద్ధి గురించి ఏం మాట్లాడుతున్నారు? మీరు అన్నట్లుగా ఎక్కడ కేవలం సంక్షేమ పథకాలు అన్నారు, అవి కూడా చాలామందికి బటన్ నొక్కినా వెళ్ళలేదు అనే ఆ రీతిన స్పందించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున లబ్ధిదారుల సంఖ్యను కుదించారనేది ఒకటి ఉంది. ఎందుకంటే నానా రకాల నిబంధనల పేరుతోని కట్ చేసుకుంటూ వచ్చారు. సరే, అదొక వారు క్లెయిమ్ చేసుకుంటున్నారు, సరే ఏదో ఒకటి సంక్షేమం చేశామంటూ. అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో రాష్ట్రం వెనకబడిపోయింది పథకాలతో హ్యాపీగానే ఉన్నారు. అభివృద్ధి సంగతి చెప్పండి. కానీ అభివృద్ధి కావాలంటున్నారు, ఎంప్లాయ్మెంట్ కావాలంటున్నారు. మీరు ఏ ప్రాతిపదికన నేను నేను ముందు అడిగినట్లుగా సర్వే 100% కాదు, కనీసం 90% అన్న నిజమవుతుంది అనుకోవడానికి ఏంటంటే మీరు ఏ ప్రాతిపదికన వెళ్ళారనేది ఇంపార్టెంట్ అంటున్నాం. ఇప్పుడు గతంలో మీ సర్వే నిజమైంది కాబట్టి ఇంకొకసారి నమ్మకం అనేది ఉంటుంది ఈ సర్వే సంస్థ మీద, ఖచ్చితంగా ఎంతో కొంత నమ్ముతారు. కాబట్టి ఏ ఏ వర్గాల వారిని ఎలా కలిశారు ఏంటి అనేది రాష్ట్రం మొత్తం మీరు ఇచ్చినట్టుగా మీరు చెప్తున్నట్లుగా అసలు నంబర్ ఇంత చెప్పలేదు ఎవరు. ఏది ఇంత ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అని చెప్పిన సర్వే సంస్థ లేవు, మీరే చెప్తున్నారు. అందుకని ఈ ఫ్యూచర్లో నేను చెప్తున్నా కదా, ఇవాళ ఫ్యూచర్లో వచ్చే సంస్థలన్నీ ఇదే విధంగా వస్తాయి. చూడండి, నెక్స్ట్ ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు జరిగినా ఇండియాలో తప్పవని ఒప్పవని అందరూ ఈ మెజారిటీ ఆ మెజారిటీ వచ్చేస్తారు. ఇక దిస్ ఈజ్ దట్స్ వై నేను అన్నది ఏంటంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ సర్వే ఇది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక జనప్రతినిధి కానీ చూశారు, ఏంటి నాకు ఒక్క గెలుస్తానే కాదు, నాకు ఎన్ని ఓట్లు వస్తాయి, నాకు ఏ ఏరియాలో నేను వీక్గా ఉన్నాను, ఏ ఏరియాలో నాకు స్ట్రెంగ్త్ ఉంది, ఏ ఏరియాలో ఇంకా నేను ఈ సర్వే వల్ల ఏంటంటే మెయిన్గా ఉపయోగం రాజకీయ నాయకులకు ఎవరైతే భవిష్యత్తులో ఈ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒక ఎక్స్టెన్సివ్గా ఈ సర్వే చేస్తే మీకు ఒక తెలుస్తుంది ఏ ఏరియాలో మనం వీక్గా ఉన్నాం, ప్రజలు ఏమంటున్నారు, ఇంకో ఏరియాలో మనం స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఇంకో ఏరియాలో ఎలా ఉంది. ఈ సర్వే బట్టి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఉపయోగపడుద్ది. మేము 1-2 ప్లేసుల్లో ప్రతి ఓవరాల్ కాన్స్టిట్యున్సీ చేశారు ఈ సంస్థ. మొత్తం సర్వే చేస్తే వాళ్ళకి ఏ విలేజ్లో ఏ పర్టికులర్ పార్టీకి స్ట్రెంగ్త్ ఉంది, ఏ పర్టికులర్ పార్టీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఎక్కడ ఉంది, టీడీపీ ఎక్కడ ఎక్కువ ఉంది, వైఎస్ఆర్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఇంకో చోటన వైఎస్ఆర్ టీడీపీకి రెండిటికి ఫైట్ ఎక్కడుంది, అది కూడా చేశారు 1-2 ప్లేసుల్లో వీళ్ళు. దీంతో తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఎవరో మనకి మెయిన్గా ఇలాంటి సర్వేలు పొలిటికల్ పర్సన్స్కి యూస్ఫుల్ అవుతాయి. మనం మన స్ట్రాటజీ ఎలా చేయాలి, మనం ప్రజల యొక్క సమస్యలు ఏంటి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి. ఇప్పుడు మన ప్రజలు ఈ ప్రజలు పాతకాలం ప్రజలు కాదు, మనం ఏదంటే చెప్పేస్తే వినేసి ఓటేసే ప్రజలు కాదు. ప్రతిదీ మందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మనం ఏదన్నా రూలింగ్ పార్టీ చెప్తుంటే మనం అనుకుంటాం ఈ రూలింగ్ పార్టీ చెప్తుంది కదా ప్రజలు వింటారు వాళ్ళే చేస్తారు, అది తప్పు. అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. అదే అపోజిషన్ ఏం చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. మనకి ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి. రాయలసీమలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? రాయలసీమలో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి చెప్పండి. రాయలసీమలో కూడాను కొన్ని ప్లేసుల్లో మనకి అందుకని ఈ సర్వే ప్రకారం ఐ థింక్ 17 సీట్లలో వైఎస్ఆర్కి ఎక్కువగా ఉంది. కొన్ని ప్లేసుల్లో కొంచెం ఫైట్ ఎక్కువగా ఉంది, మిగతా ప్లేసుల్లో కొంచెం టీడీపీకి, అందుకనే టీడీపీకి ఎక్కువగా ఉంది. ఇప్పుడు కడప చెప్పండి సార్, మీ దగ్గర ఉన్న లిస్ట్ని బట్టి మీరు ఒకసారి లిస్ట్ తీసి కడప విషయం ఎలా ఉందో చెప్పండి. ఆ టీము కడప వెళ్ళి చూసినప్పుడు కడపలో కొంచెం రూలింగ్ పార్టీకి కొంచెం అంత అడ్వాంటేజెస్గా లేదన్నట్టు చెప్పారు ఈ టీం. ఎందుకని అక్కడ ఏ ఫ్యాక్టర్ పనిచేసింది కడపలో? మెయిన్ నేను చెప్పాను కదా, ఏ అన్ని ఒక ఫ్యాక్టర్ అంటే కాదండి. ఇప్పుడు హత్య కేసు గురించి ఆ విషయం గురించి బాగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా. ఏది
వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి పెద్ద ఎత్తున ప్రచారాలు తీసుకెళ్లిన నేపథ్యంలో అది ఈ సర్వే టీము ఇవన్నీ చూడరు వాళ్ళు, దీనికితో ఉండదు. వాళ్ళు జనరల్గా చూసేది ఏంటంటే ఓవరాల్ ప్రజలు ఏమను, అది ఒక పర్టికులర్ ఏరియా, పర్టికులర్ పొలిటికల్ ఇష్యూ, పర్టికులర్ ఏరియా సంబంధించి, దాన్ని ఈ సర్వేతో సంబంధం ఉండదు. అంటే ఆ ఫ్యాక్టరీ ఎలా ఓవరాల్ ఒక పర్టికులర్ వారికి అభిమానులు ఉంటారు, అక్కడ ఓటు ఎలా టర్న్ అయింది, రాష్ట్రం మొత్తం ఒక రకమైన ప్రచారం ఉంటుంది, ఆ జిల్లాలో ఇంకో రకమైన ప్రచారం ఉంటుంది అనేది కొన్ని సర్వే సంస్థలు చెప్పిన విషయాన్ని చెప్తున్నాను మీకు. అది అలా ఉండదు. నేను చెప్తాను చూడండి, ఏమవుద్దంటే ఇండియాలో మనం అంటాం ఈ పార్టీకి ఈ కాస్ట్ సపోర్ట్ చేస్తుంది, ఈ పార్టీకి ఈ సపోర్ట్ ఉంటుంది, ఈ కాస్ట్ వీళ్ళకి ఓటేస్తారు. అది ఒక 70% కరెక్ట్. కానీ ప్రజలు ఇప్పుడు చాలా మారారు. అందులో యంగ్ జనరేషన్ వస్తున్నారు, వాళ్ళకి ఎక్కువగా ఈ కాస్ట్తో కానీ వాళ్ళ ఈ రిలీజియన్తో కానీ వీళ్ళతో సంబంధం ఉండదు. ఓవరాల్ ఇండియాలో ప్రతి కమ్యూనిటీలో ఒక 10 to 15% ఓటర్స్ ఉంటారు. వాళ్ళు ఈ పార్టీ అని, ఆ పార్టీ అని, నా కులం అని, నా మతం అని ఇవి చూడరు. ఈ 15%, ఒక 10 to 15% ఓటర్స్ వాళ్ళు మొత్తం చేంజ్ చేసేస్తారు. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, మాకు ఈ కమ్యూనిటీ ఓటేస్తుంది, ఇంకో పార్టీ అంటే మాకు ఈ కమ్యూనిటీ. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఏ పార్టీకి అయితే 2/3 మెజారిటీ వస్తుందో అది ఒక్క కమ్యూనిటీ కానీ ఒక్క రిలీజన్ ఓటేస్తే ఎవరో రారు. అంతే కదా. కటింగ్ అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్, అంటే అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు అప్పుడు కులం మతం ఏమి చూడరు వాళ్ళు. మనకి ఎవరైతే మంచిగా ఉంటుంది మన రాష్ట్రానికి, ఎవరైతే మనకి రూలర్ ఎవరు బాగుంటారు అది చూస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ కులం మతాలు చూస్తారు. ఒక 60% కులం చూస్తారు, ఇంకొక 20% కొంత చూస్తారు. కానీ 10 to 15% వాళ్ళకి ఎవరితో సంబంధం. అందుకనే 25 సంవత్సరాల నుంచి ఇండియాలో ఎవరికి ఇచ్చినా కానీ 2/3 మెజారిటీ ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా కానీ 125 సీట్లు పైనే వస్తాయి ఎవరికి వచ్చినా. ప్రజలు ఒకరికి 90 ఇచ్చి ఇంకొకరికి 80 ఇచ్చి వాళ్ళు కొట్టుకుని చూడరు. క్లియర్ మెజారిటీ ఇస్తారు ఎవరికి ఇచ్చినా. ఈసారి కూడా క్లియర్, ఎవరికి వచ్చినా క్లియర్. చూడండి మన ఇండియాలో ఇండియన్ పొలిటికల్ హిస్టరీ చూడండి.